वजीर तालीम सबीना इंदिरा रेड्डी ने हल्के असम्बली महेश्वरम में वाक़े प्रीमियर फंक्शन हॉल में सुपर स्प्रेडर्स के लिए मुनक़्क़द किए गए कोरोना वैक्सीनेशन प्रोग्राम का इफ्तिताह अंजाम दिया। तकरीब में जलपल्ली म्युनिसिपालिटी चेयरमैन अब्दुल्ला सईदी, जलपल्ली म्युनिसिपल कमिश्नर प्रवीण कुमार, काउंसलर्स के अलावा मुकामी TRS कायदीन ने शिरकत की। बाद-ए-अज़ां रियासती वजीर सबीना इंदिरा रेड्डी ने मीडिया से बात करते हुए कहा कि आज बडंगपेट, मीरपेट और जलपल्ली म्युनिसिपालिटीज हुदूद में वैक्सीनेशन प्रोग्राम का आगाज किया गया है। उन्होंने कहा कि वज़ीर आला KCR की हिदायत पर तमाम अरकान असम्बली अपने अपने हल्के असम्बली हुदूद में कोविड वैक्सीन देने का आगाज कर चुके हैं। रियासती वजीर ने अवाम को कोविड वैक्सीन लेने के बाद भी मास्क का जरूर इस्तेमाल करें और सैनिटाइजर के इस्तेमाल के अलावा जिस्मानी फासले को भी बरकरार रखने का मशवरा दिया। उन्होंने अवाम से वैक्सीनेशन से इस्तिफादा करने की अपील की। ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత 15 నెలల కింద మన రాష్ట్రంలో కరోనా వైరస్ ఎంటర్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు రివ్యూ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కాకుండా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కరోనా ఎఫెక్ట్ ఇచ్చినా కూడా వాళ్ళకు సరైన వైద్యం అందేటట్టు ఈరోజు గాంధీ హాస్పిటల్ కావచ్చు, టిమ్స్ కావచ్చు, ఇలాంటి హాస్పిటల్స్ అన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు బ్లాక్ ఫంగస్ ఏదైతే ఉందో దేశంలో ఎవరు కూడా కోలుకోకముందే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందే అలర్ట్ అయ్యి బ్లాక్ ఫంగస్కి సపరేట్గా ENT హాస్పిటల్లో బెడ్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు కరోనా బారిన పడ్డప్పుడు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అయితే వ్యాక్సినేషన్ అనేది ప్రతి ఒక్కరికి అందించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు.